నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా పూర్తి కావచ్చింది కూడా. 2 పాటలు ఓ ఎపిసోడ్ తప్ప సినిమా పూర్తయింది. డిసెంబర్ 20 నాటికి ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని చిత్ర బృందం గట్టిగా కృషి చేస్తుంది. అప్పటికి CG RRDI వర్క్స్ ని పూర్తి చేయాలని భావిస్తుంది. డిసెంబర్ 20 కంటే ముందే ఆడియో ఫంక్షన్ ని జరపాలని కృషి భావిస్తున్నారు. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వీటిలో ఓ చోట ఆడియో వేడుక నిర్వహిస్తారట. అమరావతిలో ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతుందని చెప్పుకున్న ఆ ప్రతిపాదనని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. 3 యుద్ధ సన్నివేశాలు, 6 పాటలు ఉన్నాయి ఈ చిత్రంలో. ఒక్కొక్క యుద్ధ సన్నివేశం దాదాపు 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు ఉంటుందట. ఈ సినిమా నివిడి విషయంలోనూ క్రిష్ జాగ్రత్తగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2 గంటల 20 నిమిషాలకు మించకూడదని క్రిష్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రఫ్ ఎడిట్ వర్క్ చేసి చూసుకున్నారని, సినిమా సంతృప్తిగా వచ్చిందని తెలుస్తుంది. దానికి CG వర్క్ యాడ్ అయితే మరో స్థాయిలో ఉండబోతుందని చిత్ర బృందం సంబరపడుతోంది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ పూర్తి అవడం క్రిష్ ని సంతోషపెట్టే విషయమే. మరోవైపు బాలయ్య సెకండ్ హాఫ్ డబ్బింగ్ ని ఈ రోజే మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. వీళ్ళందరి లక్ష్యం ఒకటే, సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయడం. అందుకే ఇంత టీం మొత్తం ఇంత స్పీడ్గా ఉంది. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు